Hi guys, yeah, this is Ram again from Rambanam 100x. Guys, ఏది ది బెస్ట్ కంపెనీ? డైరెక్ట్ సెల్లింగ్లో, ఎంఎల్ఎంలో, నెట్వర్క్ మార్కెటింగ్లో ది బెస్ట్ కంపెనీ ఏది? ఇదే కదా మన సబ్జెక్ట్ ఈరోజు. సో దీన్ని చాలా డీటెయిల్డ్గా దాన్ని మనం ఇంకా కొంచెం ఇన్డెప్త్లోకి వెళ్ళి వాట్ ఈస్ వాట్ డిస్కస్ చేయబోతున్నాం. సో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రాంబాణం 100xని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లీడర్స్ అందరికీ, మీ టీం వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్ చేయడానికి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తాయి నోటిఫికేషన్ ద్వారా. అయితే ఫ్రెండ్స్, మనం వీడియో టాపిక్లోకి వెళదాం. అయితే ఇంకొక విషయం అండి, మీకు నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే అట్లా కాదండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 2 రెళ్ళు 4, ఇది నచ్చకపోవటం ఏముంటుంది దీంట్లో? ఇదొక సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి నచ్చకపోవటం ఉండదు. ఎవరికైనా నచ్చలేదు అంటే వాళ్ళ కంటెంట్కి కనెక్ట్ అవ్వలేదని అర్థం, ఈ యొక్క కంటెంట్ వాళ్ళకి అర్థం కాలేదని అర్థం. నచ్చకపోవటం ఏముండదు, ఇది ఒక వాస్తవం అంతే. అంటే ఫ్రమ్ మై ఇంటెన్షన్ అయినా కానీ ఓవరాల్గా ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నటువంటి ఒక సిస్టాన్ని మనం ఇక్కడ షేర్ చేస్తాం. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళదాం. 100% ఈ సిస్టమ్ ఏదైతే నేను చెప్పబోయే సబ్జెక్ట్ మీకు నచ్చి తీరుతుంది, నో డౌట్. ఫ్రెండ్స్, అయితే డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ మంచి కంపెనీయా, ది బెస్ట్ కంపెనీయా? లేదా ఒక క్రిప్టో బేస్డ్ కంపెనీ ది బెస్ట్ కంపెనీయా? లేదా ఒక లోన్లు తీసుకునే కంపెనీ, ఇది కూడా నెట్వర్క్లో ఉన్నాయి కదా, అది బెస్ట్ కంపెనీ అనిపించుకుంటుందా? అసలు దేని బట్టి బెస్ట్ కంపెనీ అనుకుంటారు అందరూ? దేని బట్టి మంచి కంపెనీగా మనం పరిగణిస్తాం? ఫ్రెండ్స్, ఈ సబ్జెక్ట్లో చాలా క్లియర్గా మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయండి, ప్రతి వాళ్ళు తెలుసుకోవటానికి ట్రై చేయండి. ఓకే, అయితే దీనికి సంబంధించి మీరు ది బెస్ట్ అని ఏ కంపెనీ అనుకుంటున్నారో దయచేసి ఇక్కడ కామెంట్ కూడా చేయండి, నాకు కూడా తెలుస్తుంది, చాలా మందికి అర్థమయ్యేది. అంటే నా పెర్సెప్షన్లో ది బెస్ట్ కంపెనీ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పబోతాను. అయితే చాలా మంది, చాలా కంపెనీలు, చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో మనం వర్క్ చేస్తూ ఉంటాం. అయితే ఎవరు ఏది మొదలు పెట్టినా అదే ది బెస్ట్ కంపెనీగా ఫీల్ అయ్యి మొదలు పెడతాం. చేశాను, అవునా కదా? అంటే మనం చేసే కంపెనీ మనకి గ్రేట్, ఇదే ది బెస్ట్ కంపెనీ అని మన యొక్క ఉద్దేశం అనమాట. మన కంపెనీని మాట్లాడేటప్పుడు కానీ, మన కంపెనీని ఆలోచించేటప్పుడు కానీ, ఈ రోజున బయట కంపెనీ వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళ కంపెనీ వచ్చి డిస్కస్ చేస్తే మనకు నచ్చదు. ఎందుకు నచ్చదంటే మనం మొదలుపెట్టింది ది బెస్ట్ కంపెనీ కదా, అన్నప్పుడు వాళ్ళ కంపెనీ ఇట్లా మనకు నచ్చుద్ది? క్వశ్చనే లేదు. సో అందుకని నచ్చదు అది. అంటే దాంట్లో తొంగి చూడలేదు, దాంట్లో ఏముందో మనకు తెలియదు, దాంట్లో అసలు ఏం డిస్కస్ చేస్తున్నారో తెలియదు, ఏమీ తెలియదు. సేమ్ అలాగే ఆయన కూడా అనుకుంటాడు, ఎవరు? అవతల కంపెనీ వాళ్ళు కూడా, అక్కడ కంపెనీ మొదలుపెట్టిన లీడర్ కూడా అదే అనుకుంటాడు, ఇదే నాదే ది బెస్ట్ కంపెనీ, ఆయనది కాదు అనుకుంటాడు ఆయన. అలా అనుకోకపోతే బిజినెస్ చేయలేము, ముందుకు వెళ్ళలేము. సో అయితే ఓవరాల్గా క్యాజువల్గా ఒక న్యూట్రల్ స్టేజ్లో ఉండి విచ్ ఇస్ ద బెస్ట్ అని సెలెక్ట్ చేసుకోవటం ఎట్లా? అయితే విచ్ ఈస్ ద బెస్ట్ అనే క్వశ్చన్ మీకు ఎక్కడ రావాలి అంటే, మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఐడి వెయ్యబోయే ముందే రావాలి. బిజినెస్ ఐడి వేసిన తర్వాత, కొంత టీంని కాన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ముందుకు వెళ్తా ఉంటే విచ్ ఈస్ ద బెస్ట్ అని క్వశ్చన్ వేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఉపయోగం ఉండదు సరి కదా, చాలా ప్రాబ్లం అవుతాయి. అంటే మీకు చాలా గందరగోళంలో పడతారు, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు, చాలా ఇబ్బందులు పడతారు, ఇది కాదేమో అనే డౌట్ వస్తుంది. సో ముందే ది బెస్ట్ అనేది ముందే ఎంచుకోవటం, దాన్ని సెలెక్ట్ చేసుకోవటం మీకు బెస్ట్ అనమాట. సో విచ్ ఈస్ ద బెస్ట్ కంపెనీ అనేది సాధారణంగా మన లీడర్స్ అందరూ కూడా, ఎంఎల్ఎం లీడర్స్ అందరూ కూడా ఆ యొక్క స్పాన్సర్ ఎవరైతే ఉంటారో, ఆ స్పాన్సర్ చూజ్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో, ఆ స్పాన్సర్ చెప్తున్న కంపెనీ ఏదైతే ఉందో, ఆ స్పాన్సర్ ఏదైతే హైలైట్స్ చెప్తున్నారో, ఆ స్పాన్సర్ ఏదైతే ప్లాన్ గురించి చెప్తున్నాడో, ఆయన వ్యక్తిత్వం, ఆయన బ్యాక్గ్రౌండ్, అంటే వారికి ఉన్నటువంటి నాలెడ్జ్, దీన్ని పరిగణించి మాత్రమే ఆ కంపెనీ ది బెస్ట్ అని మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటామండి. మీకు అర్థం అవుతుందా? ఎవరైనా ఇంచుమించుగా అదే చేస్తారు. అబ్బాయి సార్ చెప్పారంటే అది మామూలుగా కాదు, చిన్నగా అయితే ఆయన టేకప్ చేయరు, ఆయన మొదలు పెట్టారంటే మామూలుగా కాదు, మనం చూడక్కర్లా. ఇలానే ఒక బ్లైండ్గా చాలా కంపెనీలు వాళ్ళు చాలా డెసిషన్స్, చాలా మంది లీడర్స్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. సో నేనేమంటానంటే, మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అంటే యాజ్ ఏ సీనియర్ లీడర్గా, యాజ్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ అబ్జర్వ్ చేసిన లీడర్గా మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇది మీకు విచ్ ఇస్ ద బెస్ట్ అని తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.
విచ్ ఈస్ ద బెస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ కంపెనీ అయినా సరే మీరు ఎందుకు మొదలు పెడుతున్నారు, లేకపోతే మీ టీంని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇది కదా క్వశ్చన్. అసలు ఎందుకు మొదలు పెడతారు? అసలు బయట వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు దీంట్లో, ఎందుకని వాళ్ళని దీంట్లో జాయిన్ చేస్తారు? మీరెందుకు జాయిన్ అయ్యారో వాళ్ళు ఎందుకు జాయిన్ చేస్తారు? వన్ అండ్ ఓన్లీ పర్పస్ ఏంటంటే టు ఎర్న్ మనీ, డబ్బులు సంపాదించే ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ లాగా ఏమండి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ని మీరు భావించి ఈ ప్లాట్ఫామ్లో ప్లాన్ వగైరా ఎలా ఉన్నాయో చూసి దీంట్లో మీ అప్లైనర్ కానివ్వండి, మీ స్పాన్సర్ కానివ్వండి, వాళ్ళ అప్లైన్ అప్ టు కంపెనీ వరకు ఉన్నటువంటి హెల్ప్ లైన్స్ అందరూ కూడా ఏ విధంగా డెవలప్ అయ్యారో చూసి తద్వారా మీకు ఒక ఆశ కలిగి నేను కూడా అట్లా డెవలప్ అవ్వాలని మాత్రమే మీరు ఆలోచించి ముందుకు వెళతారు ఎవరైనా సరే. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, ఓకే కంపెనీకి ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు, ఫ్రంట్ లైన్లో సీనియర్ లీడర్స్ వీళ్ళందరూ కూడా బాగానే డెవలప్ అయ్యారు. బట్ వాట్ అబౌట్ యూ? మీ సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి? ఇక్కడ ఇదే ప్రాజెక్ట్ని మీరు మొదలుపెట్టినంత మాత్రాన కంపెనీలో ఫస్ట్ పర్సన్ ఎలా డెవలప్ అయ్యారో మీరు డెవలప్ అవ్వాలని లేదే. మీరు ఐడియా వేసినంత మాత్రాన కంపెనీలో అదే కంపెనీలో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నంత మాత్రం మీరు సంపాదించాలని రూల్ ఏం లేదే. వాళ్ళు ఫ్లైట్ ఎక్కినంత మాత్రం మీరు ఫ్లైట్ ఎక్కాలని లేదే. వాళ్ళు ఏదైతే బాగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించినంత మాత్రాన వాళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ మారినంత మాత్రాన మీది మారిపోవాలని లేదు కదా. సో నేనేమంటానంటే మీకు కేవలం మీకు మీ మెంటాలిటీకి మీ ఆలోచన విధానానికి ఆ యొక్క ప్రోగ్రామ్ ఎంతవరకు సరిపోతుంది, దీన్ని ఏ విధంగా ప్రజెంట్ చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి హైలైట్స్ని మీరు ఏ విధంగా చెప్పి మీరు ఎదుటి వ్యక్తిని మీరు కన్విన్స్ చేయగలుగుతారు, బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేయగలుగుతారు, దానికి తగ్గట్టుగా ఆ ప్లాన్ ఉందా లేదా, మెయిన్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ని బాగా స్టడీ చేసి ఆ ప్లాన్ కూడా అది వాళ్ళకి అందుబాటులో అవుతుందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే బిఫోర్ దిస్ వన్, దీనికంటే కూడా ముందు అసలు మేనేజ్మెంట్ ఎవరు? దీనికంటే ముందు అంటున్నానండి, ప్లాన్లు బొచ్చడు ఉన్నాయి మార్కెట్లో. సుమారు 3000 to 4000 ప్లస్ కంపెనీలు ఉన్నాయండి ఆన్లైన్. వేళ మీరు ఇండియాలో మీరు సెర్చ్ చేసినట్లయితే నియర్లీ 4000 కంపెనీస్, 4000 కంపెనీలు అండి. ఇందాక నేను అన్నట్టు లోన్ కంపెనీలు ఉన్నాయి, క్రిప్టో కంపెనీలు ఉన్నాయి, ప్రొడక్ట్ కంపెనీలు ఉన్నాయి, ప్రొడక్ట్లో రకరకాల కంపెనీలు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ బైనరీలు, యూనిలెవర్లు వగైరా పిరమిడ్స్ రకరకాలు ఉన్నాయండి, గివ్ అండ్ టేక్ మోడల్స్. అయితే నేనేమంటానంటే ఈ మోడల్స్ పక్కన పెడితే అసలు కంపెనీ మేనేజ్మెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎవరు, అసలు ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, గత బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ అంతకుముందు ఎంఎల్ఎం చరిత్ర ఉందా లేదా, నెట్వర్క్ చరిత్ర ఉందా లేదా, లేదా కమర్షియల్ పందా నుంచి వచ్చారా, అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ ఎథికల్ వాల్యూస్ ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకున్న అనుభవాలు ఏంటి, వాళ్ళకు అనుభవం ఉన్న వాళ్ళతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు కొంచెం అది మాట్లాడే అవకాశం ఉన్నా ఇంకోటి ఉన్నా తెలుసుకునేటానికి అది కూడా ఏంటి ఎంతవరకు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేనేజ్మెంటే కదా. ప్లాన్ ఇలా పెట్టేసి 6 months తర్వాత ప్లాన్ మార్చేసే మేనేజ్మెంట్లు ఏం లేవు ఏమండి. లీడర్స్కి డబ్బులు వస్తున్నాయని తెలిసిన తర్వాత వెంటనే ప్లాన్ చేసే కంపెనీలు ఎన్ని లేవు మార్కెట్లో, అర్థమవుతుందా మీకు? సో నేనేమంటానంటే మేనేజ్మెంట్ ఎంత ఎథికల్ వాల్యూస్తో ఉన్నారు, వాళ్ళు మార్కెట్లోకి చాలా మంది డెవలప్ చేయాలనే యాటిట్యూడ్ ఉన్నారా, అట్ ది సేమ్ టైం లీడర్స్ అందరికి కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కంపెనీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఏ విధంగా వాళ్ళని తర్ఫీదిచ్చి వాళ్ళని డెవలప్ చేయాలని కంపెనీ చూస్తుందా లేదా, ఊరికే ప్లాన్ రిలీజ్ చేసి నెట్లో పెట్టేసి మీరు చేసుకోండి అని చెప్పేసి వదిలేసిందా, మీకు పెద్ద పెద్ద టార్గెట్లు ఇచ్చి తద్వారా అచీవ్ చేస్తే తాయిలా లేవని ప్రకటించేలాగా మాత్రమే ఉందా, అవి అందుకునేటట్టుగా ఉందా, తద్వారా మిమ్మల్ని డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తుందా అనేది ఆ పెట్టే విషయాలు ఏదైతే టార్గెట్స్ ఉంటాయో వాటిని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతాయి. మీకు అర్థమవుతుందండి? సో ఇలాంటి మేనేజ్మెంట్ యొక్క యాటిట్యూడ్ మీకు అర్థం కావాలి, వాళ్ళ మైండ్ సెట్ మీకు తెలియాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి. ఇది కంపల్సరీ అనమాట. 100% దీన్ని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. మీ స్పాన్సర్ కాదు, మీ స్పాన్సర్ అనేది అసలు క్రైటీరియానే కాదు. ఇక్కడ చాలా మంది స్పాన్సర్ని బట్టి అనుకుంటారు, అసలు నథింగ్, తీసేయండి. అది మీ బాబాయ్ అవ్వచ్చు, బావగారు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి, స్పాన్సర్ని బట్టి కంపెనీని సెలెక్ట్ చేసుకోకండి. మీకు ఒక ఆలోచన ఉంది, మీకు ఒక మైండ్ ఉంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక కన్వీనియన్స్ ఉంది, మీ యొక్క ఏంటది ఆ పారామీటర్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఏది చేయగలరో ఏది చేయలేరో మీకు తెలుసు, ఎలాంటి దాన్ని ప్రమోట్ చేయగలరో ఎలాంటి దాన్ని ప్రమోట్ చేయలేరో మీకు తెలుసు. మీకు అర్థమవుతుందా? సో ఆ పవర్ఫుల్ పాయింట్స్ మీ ప్రాజెక్ట్లో మీ ప్లాన్లో ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఓకే, ప్లాన్ అంటే ప్రమోటర్స్ అండి. నెక్స్ట్ ప్లాన్ దగ్గరికి రండి. ప్లాన్లో కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు
ప్లాన్లో కూడా అన్నీ కూడా మీకు మీ పారామీటర్స్ తగ్గట్టుగా ఉందా? కొంతమంది మార్కెట్ అంటే వస్తువులను అమ్మలేరు, కొంతమంది వస్తువుని అమ్మలేరు, కాన్సెప్ట్ని ధైర్యంగా చెప్పగలుగుతారు. కొంతమంది వస్తువులను అమ్మే ప్రాజెక్టులు చాలా ఉన్నాయి మార్కెట్లో. మీరు వస్తువులను అమ్మితేనే అక్కడ మనుగడ మీకు. ఓకే, నెట్వర్క్ ఎలాగ బిల్డ్ చేస్తారు? ప్రోడక్ట్ సేల్ అనేది మస్ట్ అనమాట. అది కూడా చాలా చాలా పెద్ద మొత్తంలో ఎవ్రీ మంత్ మీకు టర్న్ ఓవర్ మీ ఐడీలు చూపించాలి. అదేవిధంగా మీ టీం ఐడీల్లో కూడా పెద్ద పెద్ద టర్న్ ఓవర్స్ చూపించాలి. ఆ టర్న్ ఓవర్స్ మీరు ఏం చేస్తారో వాళ్ళకి అనవసరం. ఓకే, అలాంటి కంపెనీ మీకు కన్వీనియంటా? కొంతమంది మార్కెట్ బాగా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి ఉద్దండలు ఉన్నారు, వాళ్ళకి అది ఆ విధంగా కన్వీనియంట్గా ఉందా లేదో చూసుకోవాలి. లేదా కొంతమంది సిస్టాన్ని నమ్ముతారు. నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రోడక్ట్ అమ్మాలా ఏమంటే, అదేవిధంగా ప్రాజెక్ట్ నమ్మాలా? ప్రోడక్ట్ ఆర్ ప్రాజెక్ట్ ఇది అమ్మాలి. అవకాశాన్ని నమ్మాలా? ఏమండి, ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగా ఉన్న ప్రోడక్ట్ని నమ్మాలా? ఇదో పెద్ద సబ్జెక్టు. ఓకే, దాని జోలికి వెళ్ళను కానీ నేనప్పుడు. అయితే ఏది మీకు కన్వీనియంట్గా ఉంది? సిస్టాన్ని అమ్మటం కన్వీనియంట్గా ఉందా? ప్రోడక్ట్ అమ్మటం కన్వీనియంట్గా ఉందా? అదొకటి చూసుకోవాలి. ఆ ప్రోడక్ట్లు ఎంతవరకు యూజ్ఫుల్ అవుతున్నాయి? ఓకే, 100% వస్తుందా అనేది ఈ కంపెనీకి ఉండదు. ఒక 100 ప్రతి కంపెనీలో కూడా 100% అనుకుంటే ప్రోడక్ట్ యొక్క యూటిలైజేషన్ అనుకోండి, బెనిఫిట్స్ అనుకోండి, దాంట్లో 60 to 70 వరకు గ్యారంటీగా ఉంటాయండి, నో డౌట్ ఎట్ ఆల్. అది మీకు ఎంతవరకు అవుతుంది? హెల్త్ కేర్ మీద మీకున్నటువంటి అవగాహన ఏంటి? మీకున్న అవగాహనని ఈ యొక్క ప్రోడక్ట్లతో మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలుగుతారు? ఏ విధంగా కస్టమర్కి వీటి గురించి చెప్పగలుగుతారు? మీరు చెప్పగలిగే ఒక నిజాయితీ ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్లో ఉందా? మీరు ఎంచుకున్న కంపెనీల్లో ప్రోడక్ట్లో ఉందా? ఎంత పర్సెంటేజ్ దాంట్లో కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ పాజిటివ్గా ఉంది? ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కెరీర్గా ఎంచుకుంటున్నారు. ఏదో అల్లి బిల్లిగా ఎంచుకుని ఏదో టైంపాస్గా ఎంచుకున్నట్టయితే ఇదంతా టాపిక్ అంతా వేస్ట్. మీరు ఎవరైతే వస్తారో స్పాన్సర్కి ఒక ఐడియా ఇవ్వండి, ఎంతో కొంత కట్టండి, అయిపోయింది. సబ్బో పేస్టో షాంపూ కొనుక్కోండి, అయిపోయింది. ఇంత సబ్జెక్ట్ అవసరంలే. బట్ మీరు దీన్ని ఒక కెరీర్గా ఎంచుకోవాలని అనుకుంటే మాత్రం 100 to 200% మీరు ఈ పాయింట్స్ అన్ని కూడా క్లియర్ కట్గా తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్, ఈ యొక్క రెవెన్యూ షేరింగ్ ప్లాన్లో, అంటే మీ యొక్క ప్లాన్లో వచ్చే రెవెన్యూ ఎలా ఉంది? కొన్ని కంపెనీలు చూస్తేనే మైండ్ బ్లాక్ అయిపోతాయండి. ఏమండి, అక్కడున్న ప్రైస్కి మీకు వచ్చే ఇన్కమ్కి సంబంధం ఉండదు. అంటే తక్కువ ఇస్తారని చెప్పట్లేదు నేను, చాలా ఎక్కువ వస్తుంది అది. ఏమండి, ప్రోడక్ట్ వాల్యూ 1000 రూపాయలు అయితే ఏమండి పేరు వాల్యూ సుమారు 700-800 అంటాడు. ప్రోడక్ట్ వాల్యూ 1000 రూపాయలు, ఏమండి పేరు వాల్యూ 700 రూపీసా? ఏం జరుగుతుంది అక్కడ? మీకు అర్థమవుతుందా? దీంట్లో పెద్ద రెవెన్యూ షేరింగ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అది మీకు పెద్ద యూజ్ ఉండదు. నేను అవసరమైతే నేను ఇంకొక వీడియో చేస్తాను. నా పాయింట్ ఏంటంటే, అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చేస్తే మనం ఆశపడతామో పెద్ద వింత ఏం లేదు, అందరూ ఆశపడతారు. బట్ అది మనుగడ సాగించలేరు, ఎట్టి పరిస్థితిలో సాధించలేరు. మనుగడకు నడవదు అది. కొంతకాలం నడుస్తారు, ఏదో అవగాహన లోపంతో పెట్టేసిన సిస్టమే తప్ప. పీడిఎఫ్ ఏముందండి, 5 నిమిషాలు తయారవుతుంది. అలా తయారు చేసి పెట్టేసి రేపొద్దున లేపేస్తారు. అలాంటి మన కళ్ళెదురుగా లేచిపోయిన కంపెనీలు చాలా చాలా ఉన్నాయి, రెవెన్యూ అడ్జస్ట్మెంట్ చేయలేక. మరి అలాంటప్పుడు ఎందుకు ఇచ్చారు అంటే, అలాంటి అట్రాక్షన్ పెడితేనే కానీ మీరు అట్రాక్ట్ అవ్వరు కదా. మరి మీరు అట్రాక్ట్ అవ్వాలంటే అలాంటి అట్రాక్షన్ కావాలి. అర్థం ఉందా? సో తలకి మించిన భారాలు పెట్టేసుకుని కొన్ని కంపెనీలు ఆ విధంగా పెట్టేసి ఎత్తిపోయిన కంపెనీలు ఉన్నాయి. అలాని మరీ తక్కువ పెట్టినా రూపాయిలో 10 పైసలో 20 పైసలో ఇస్తున్నారు అన్నా కానీ ఆలోచించాల్సిందే. అలాంటివి ఉండవులేండి, ఎందుకంటే వాళ్ళు డేరీస్ అలా రాలేరు, ఎవరికి అట్రాక్షన్ కాదని ఒక భయం. బట్ ఇక్కడ విషయం అర్థం చేసుకుంటే మాత్రం ప్రతి వారు కూడా దీంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ విషయం అనుకోండి, రెవెన్యూ షేర్ విషయంలో కానీ ప్రతిదీ తెలుసుకుని ముందుకెళ్ళగలిగితే 100 to 200% మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ యొక్క అప్లైన్స్, హెల్ప్ లైన్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారు? మనం టాపిక్ గుర్తుంది కదా మీకు. ఓకే, విచ్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ? ఏ కంపెనీని మంచి కంపెనీ అంటారు? ఏ కంపెనీని మనం కరెక్ట్ కంపెనీగా మనం ఎంచుకుని వెళ్ళగలుగుతాం? ఓకే, ఆ టాపిక్లో ఉన్నాం. ఏ కంపెనీకి బెస్ట్ కంపెనీ అవుతుందంటే, అట్ ది సేమ్ టైం మీ లీడర్స్ ఎలా ఉంటారు అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది జాయినింగ్ టైంలో. ఇది గతంలో వీడియో చెప్పాను. అయితే కంపెనీ ఫాలో అయ్యే విషయాల్లో ఈ యొక్క ప్రోడక్ట్ విషయం కానివ్వండి, అట్ ది సేమ్ టైం రెవెన్యూ షేరింగ్ ప్లాన్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక సాలిడ్ సిస్టంతో ముందుకెళ్ళేలాగా కంపెనీ యొక్క ఆలోచన ఉండాలి. ఎంతమంది వచ్చినా ఈ రెవెన్యూ షేరింగ్ కూడా షేక్ అవ్వద్దు, సిస్టమేటిక్గా వెళ్ళేటట్టుగా ఉండాలి. పద్దాక ప్లాన్లు మార్చేసి లీడర్స్ని కన్ఫ్యూజ్ చేసి ఇలా ఉండొద్దు.
అది అలాంటి కంపెనీ, అలాంటి ప్రోడక్ట్లు కానీ లేదా అలాంటి ఒక మోడల్లో వచ్చిన కంపెనీ కానీ, ఈవెన్ బైనరీ ఇవన్నీ ఈ మోడల్ నేను మాట్లాడతలే, అవన్నీ ఏదైనా పర్లే, అది కూడా ఒక ఐడిఎస్సి గైడ్లైన్స్ అనుకోండి లేదా గవర్నమెంట్ యొక్క రూల్స్ ఏదైతే ఉన్నాయి 23 ప్రకారంగా 2023 వాటిని ఫాలో కాగలిగితే చాలు. ఏ కంపెనీ అయినా సరే లీగలే. అట్ ది సేమ్ టైం ఆ యొక్క మీరు తీసుకునే ప్రతి రూపాయికి కూడా ట్యాక్స్, జిఎస్టీ, టీడీఎస్ అన్నీ కూడా అది దాంట్లో క్యాలిక్యులేషన్లో ఉందో లేదో కూడా చాలా 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 ఇంపార్టెంట్. అది లేదు అంటే మీకు తెలియదు, చిన్న పాయింట్ ఇది. ఓకే, అది వద్దు అనమాట. సో నేనేమంటానంటే ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని, ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకొని ఆ ప్లాన్ మీరు ఎంతవరకు పబ్లిక్లో తీసుకెళ్ళగలుగుతారు, ఏ విధంగా మీ బ్యాచ్కి, మీ టీంకి మీరు దాన్ని ప్రమోట్ చేయగలుగుతారు, ఇదంతా ప్లాన్ చేసుకొని దాంట్లో వచ్చే రెవెన్యూ అది ఎంతకాలం వస్తుంది, ఎలా వస్తుంది, అది కంపెనీ, ఇదంతా మీ కంపెనీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవాలి తప్ప ఇంతకు మించి వేరే ఏమీ కూడా మీరు ఆలోచించిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, నా పాయింట్ బాగా సూట్గా మీకు రీచ్ అయింది అనుకుంటా. అయితే ఇక్కడ కంపెనీని ఎంచుకునే కాడ ఎలా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఏది ది బెస్ట్ కంపెనీ అనే పాయింట్లు నేను చెప్పినటువంటి కంపెనీ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, వాళ్ళ యొక్క హిస్టరీ అనుకోండి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అనుకోండి, కంపెనీ మేనేజ్మెంట్కి వాళ్ళు తీసుకొచ్చిన ప్లాన్ అనుకోండి, వాళ్ళు వచ్చినటువంటి ప్రొడక్ట్స్ అనుకోండి, వాళ్ళు ఏది తీసుకొచ్చినా కానీ ఇవన్నిటిని కూడా ప్రభావితం చేసేది కంపెనీ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే వీటిలో అట్టట్టయినా పర్లా. పాయింట్ అర్థమైందా మీకు? వాళ్ళ ప్రోడక్ట్ విషయంలో కొంచెం అట్టట్టున్నా, లేకుంటే ఈ యొక్క ప్లాన్ విషయంలో అట్లట్లున్నా, ఆ యొక్క మేనేజ్మెంట్ యొక్క ఎథికల్ వాల్యూస్ బాగా పెర్ఫెక్ట్గా ఉంటే మాత్రం అలాంటి కంపెనీని మీరు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టవద్దు. అలాంటి మేనేజ్మెంట్స్ దొరకవు అసలు. నవ్వే డేస్ ఈ రోజుల్లో అయితే మార్కెట్లో అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, లేరనకూడదు. అలాని చాలా తక్కువ ఉన్నారు. చాలా కంపెనీలు బ్యాడ్ కంపెనీలు ఉన్నాయి, మంచి కంపెనీలు కాదు. అట్ ది సేమ్ టైం చాలా కంపెనీలు మంచి కంపెనీలు కూడా ఉన్నాయి. చాలా అంటే బ్యాడ్ కంపెనీలు అన్నంత మంచి కంపెనీలు లేవు, అన్ని ఎక్కువ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. బట్ మీరు ఐడెంటిఫై చేసి చూజ్ చేసుకుంటేనే అవి మీకు దొరుకుతాయి. మీకు అర్థమవుతుందా? మీ స్పాన్సర్ని బట్టో, మీ యొక్క హెల్ప్ లైన్స్ని బట్టో కంపెనీ చూజ్ చేసుకోవద్దు. కంపెనీ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏ విధంగా లీడర్స్ యొక్క ఎదుగుదలకు తోడ్పడుతున్నారు, ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో, దీనికి రుజువేంటి? మీకు గతంలో సీనియర్ లీడర్స్ ఇంత సంపాదించారనేది అది కొంచెం పర్సెంటేజ్ ఉపయోగపడదు. దానికంటే కూడా కంపెనీ యొక్క ఎథికల్ వాల్యూస్, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, ఇవి మీకు చాలా 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 ఉపయోగపడతాయి. ఇవన్నీ ఒక సిస్టమ్ ప్రకారంగా ఒక మీకు తగ్గ పారామీటర్స్ ప్రకారం ఏదైతే మీకు 100% సెట్ అయ్యి ఫిట్ అవుతుందో ఆ కంపెనీ ది బెస్ట్ కంపెనీగా మనం పరిగణించాలి. అయితే అందరికీ ఒకటే బెస్ట్ కంపెనీ ఉంటుందా అంటే కాదు. అందరికీ ఒకటే అన్నిటికీ సంబంధించి ఇదే ది బెస్ట్ కంపెనీ అని చెప్పడానికి మన దగ్గర అవకాశం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక మైండ్ సెట్ అండి, ఒక్కొక్కరిది ఒక ఆలోచన విధానం. కొంతమంది ఓ పని చేయగలరు, వేరే వాళ్ళు వేరే పని చేయగలరు. అందరూ ఒకే పని ఒకేలాగా ఎప్పుడు కూడా ఎవరు చేయలేరు. ఇది మీరు సరిగా అర్థం చేసుకుంటే, నా పాయింట్ ప్రతిదీ కూడా మీరు క్యాచ్ చేయగలిగితే దీంట్లో ఉన్న మ్యాటర్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దీన్ని బట్టి ఏ కంపెనీ ది బెస్ట్ కంపెనీ అని వచ్చండి, కంపెనీ పేరు కాదు మనం చెప్పట్లా. ఏమండి ఇది బెస్ట్, ఇది బ్యాడ్ అని మనం చెప్పట్లా. బట్ వాటికున్న ఫీచర్స్, దానికి ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ మేనేజ్మెంట్ అనుకోండి, ప్రోడక్ట్ అనుకోండి, వగైరా ఇవన్నీ కూడా మీరుగా ప్లాన్ చేసుకుని దీని బెస్ట్గా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎవరికి వారే ది బెస్ట్గా డిసైడ్ చేసుకోవాలి. అప్పుడే ది బెస్ట్ కంపెనీ అనిపించుకుంటుందండి. అట్ ది సేమ్ టైం కొంచెం ఎక్కువ రోజులు ఉన్నది ఎక్కువ కంపెనీ అని చెప్పేసి ఒకటి అంటారు. కొత్త కంపెనీ అనేది కరెక్టా కాదా? అయితే కొత్త కంపెనీ అయినంత మాత్రం బ్యాడ్ అయిపోదు, సీనియర్ మోస్ట్ కంపెనీ అయినంత మాత్రం గుడ్ అయిపోదు. లేదా పాత కంపెనీ అయినంత మాత్రం అది బ్యాడ్ వేస్ట్ కంపెనీ అనడానికి వీల్లేదు, కొత్త కంపెనీ ది బెస్ట్ అనడానికి వీల్లేదు. మీకు అర్థమవుతుందా? చాలా మంది కొత్త కంపెనీ అంటే మోజు ఎక్కువ. కొత్తగా స్టార్ట్ అయింది, పోయిన నెలలో స్టార్ట్ అయిందండి, మొన్నే వచ్చిందండి, దీని మీద చాలా ఆశ ఎక్కువ. వీళ్ళకి ఆశ ఏంటో చెప్పనా? మీకే తెలుసు బాగా. ఏ కంపెనీ అయినా సరే ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు బాగా సంపాదిస్తారనేది ఏమండి గత 20 years నుంచి కూడా మనం చూస్తున్న అన్ని నెట్వర్క్ కంపెనీలో మనం చూస్తూ ఉన్నాం. ఈ కంపెనీ వచ్చిందా స్టార్టింగ్లో, ముందు మన ఐడియా పడేద్దాం. ఈ కంపెనీ మొన్నే వచ్చిందా, దీంట్లో ఒక ఐడియా వేద్దాం. అన్ని కొత్త కంపెనీలో ఒక ఐడియా వేసుకుంటూ పోతూ ఉంటారు కొంతమంది లీడర్స్. మీకు అర్థమవుతుందా? సో అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కానే కాదు. ఓకే, దానివల్ల మీకున్న ఫేస్ వాల్యూ పోతుంది. కొంతకాలానికి మీరు తప్ప, మీరు మీ కంపెనీ తప్ప ఎవరు ఉంటారు మీ చుట్టూ. సో ది బెస్ట్ కంపెనీ అనేది మార్కెట్లో మీకున్నటువంటి టేస్ట్కి తగ్గట్టుగా, మీకు ఉన్నటువంటి ఒక ఆలోచన ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి తప్ప ఇది ది బెస్ట్ కంపెనీ అనడానికి అంటే కామన్గా చెప్పాలంటే దానికి ఉన్న లీగల్ వాల్యూస్, మీకైనా నాకైనా ఎవరికైనా ఒకటే. లీగల్ వాల్యూస్ అంటే లీగల్ యొక్క
పర్మిషన్స్, లీగాలిటీ కంపెనీకి ఎంత ఉందో అనేది అందరికీ కామన్. అలాగే కంపెనీ యొక్క ప్రోడక్ట్ వాల్యూ అనేది అందరికీ కామన్ అయ్యి ఉండొచ్చు. ఇలా కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి, కానీ మీకు పర్సనల్గా మాత్రం చూసుకోవాల్సింది అదే మేనేజ్మెంట్ యొక్క ఎథిక్స్ కూడా కామనే, ఎందుకంటే అది అందరికీ ఇంపార్టెంట్. అయితే ఇంతవరకు వెళ్ళరు మన వాళ్ళు, అదే కదా సమస్య. అక్కడ దాకా పోరు, మేనేజ్మెంట్ వరకు కూడా పోయి వాళ్ళు ఎవరో బ్యాక్గ్రౌండ్ నుండి ఎలా ప్రమోట్ చేస్తున్నారు, అంతకుముందు ఏ కంపెనీ చేశారు, ఏదైనా కంపెనీ చేసి ఎత్తేసిన బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా. కంపెనీ చేసి ఎత్తేసిన బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం కొంచెం ఆలోచించండి వాళ్ళ గురించి. గతంలో కంపెనీ ఎత్తేసారంట అని కొంచెం ఆలోచించండి. అంటే ఎత్తటం అనేది పెద్ద మహాపాపం, ఘోరమని నేను అంటలే. అయితే ఏ పాయింట్ వల్ల అక్కడ ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి, ఇక్కడ మళ్ళీ కొంతమంది అది మళ్ళీ రిఫ్రెష్ అవ్వచ్చుగా, కొంతమంది వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక ట్రాక్లోకి వద్దామనే ఆలోచనతో రావచ్చుగా. సో రెండోసారి మళ్ళీ మార్కెట్లోకి వచ్చినంత మాత్రం వాళ్ళ బ్యాడ్ అనడానికి లేదు. నేను అదే అంటున్నానండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఇవన్నీ కూడా మీకు ఆలోచిస్తే అర్థమవుతుంది. అంటే కొన్ని ఇలా కంపెనీ వెబ్సైట్ రిలీజ్ చేసి కొంత నడిపించిన తర్వాత వాళ్ళకి కావాల్సిన రెవెన్యూ వచ్చిన తర్వాత ఏదో ఒక వంక పెట్టేసి క్లోజ్ చేస్తారు, మళ్ళీ క్లోజ్ చేస్తారు. అలా 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 పోతానే ఉంటారు వాళ్ళు. ఆ బ్యాచ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, అలాంటి మేనేజ్మెంట్ విషయంలో. లేదా కొత్తగా వచ్చిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా వచ్చిన అన్ని కూడా బ్యాడ్ అంటానికి లేదు. ఏదైతే అప్డేటెడ్గా వస్తారు కొంతమంది, చాలా నాలెడ్జబుల్గా వచ్చి చాలా సిస్టాన్ని డెవలప్ చేసుకుంటూ చాలా మందికి డెవలప్మెంట్ ఇద్దామని, ఇంకా చాలా మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని అందించడానికి ఒక టార్గెట్తో వస్తారు. వాళ్ళు సాధిస్తూ కొంతమందిని సాధించే వాళ్ళు తయారు చేయడానికి వస్తూ ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి మేనేజ్మెంట్ విషయంలో. ఇక ప్రొడక్ట్లు, ప్లాను ఇవి వగైరా అంటారా, మీ కన్వీనియంట్. ప్రొడక్ట్ ప్లాన్ కూడా కంప్లీట్గా మీ కన్వీనియంట్. దాని తర్వాత దీని యొక్క సలహాలు, సంప్రదింపులన్నీ కూడా మీ యొక్క హెల్ప్ లైన్ యొక్క సలహాలు కూడా తీసుకోండి. అంటే హెల్ప్ లైన్స్ ఎవరైనా సరే వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఏం చెప్తారండి, చెప్పాను కదా మీకు, ఇది ది బెస్ట్ అంటారు అంతే. మనం మొదలుపెట్టిన కంపెనీ ది బెస్ట్, అది లోన్ల కంపెనీ ది బెస్ట్ అంటాడు, ఇది ప్రోడక్ట్ కంపెనీ ది బెస్ట్ అంటాడు, అది క్రిప్టో కంపెనీ ది బెస్ట్ అంటాడు. పాయింట్ అది కాదు. అసలు మీకు ఫైనాన్షియల్గా ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్గా ఉపయోగపడటం అంటే జీవితాంతం దీంట్లో చేద్దామని కాదు, అంతకుముందు వీడియో చెప్పాను మీకు. అసలు అది కానే కాదు. 3 to 5 years ఏమండి చక్కబెట్టేయాలి మీరు, ఫైనాన్షియల్గా సెట్ అయిపోవాలి అంతే. తీసుకుంటే అలా తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, లేకుంటే దాని జోలికి వెళ్ళదు. అసలు నెట్వర్క్ మార్కెట్ జోలికి పోవద్దు, అవసరం లేదు. నడిచిపోద్దు, కథ నడిచిపోద్దు. మనిషి బ్రతకాలంటే ఏం అవసరం లేదండి, ఏం అవసరం లేదు. కానీ ఉన్న స్థానం నుంచి ఉన్నతంగా బ్రతకాలంటే మాత్రమే నెట్వర్క్ మార్కెటింగ్ కావాలి. మామూలుగా బ్రతకాలంటే ఇది ఏం అక్కర్లేదు, వీడియో అక్కర్లేదు, ఏం అక్కర్లా. ఎట్లా ఉంటే అట్లా నడిచిపోద్ది కథ. కాలం కొన్ని చూపిస్తూ ఉంటుంది, అది చూపించుకుంటే వెళ్తే అయిపోద్ది. నిజంగానండి, బ్రతకడం కోసం ఇదన్నీ అక్కర్లేదండి. కానీ జీవించాలంటే మాత్రం నెట్వర్క్ మార్కెటింగ్ కావాలి. ఉన్న బ్రతుకు నుంచి ఉన్నతమైన బ్రతుకు మీరు ట్రాన్స్ఫార్మ్ కావాలి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కావాలి. ఎస్ ఫ్రెండ్స్, ఇది మన ఇన్ఫర్మేషన్. ఇది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, అందరికీ అర్థమైంది అనుకుంటాను. మీకు నచ్చితే మాత్రం 100% లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ది బెస్ట్ కంపెనీ మీరు ఏదనుకుంటున్నారో కింద కంపల్సరీ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లో. సో మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సీ యూ, బాయ్, థ్యాంక్ యూ.